మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం కరచాలనాలకే పరిమితం కాకుండా ఏకంగా 27 కీలక రంగాల్లో కుదిరిన ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచాయి. గతంలో కేవలం రక్షణ రంగానికి పరిమితమైన ఈ దోస్తీ ఇప్పుడు సామాన్యుడి డిజిటల్ చెల్లింపుల నుండి అన్నదాత పొలం వరకు విస్తరించింది. యూపీఐ వ్యవస్థను ఇజ్రాయెల్లో ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో విప్లవం రాబోతుండగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ భారత స్టార్టప్ రంగానికి కొత్త ఊపిరిపోయనుంది. అన్నదాతకు అండగా నిలిచేలా సాగు పద్ధతుల్లో భారీ మార్పులకు ఈ పర్యటన శ్రీకారం చుట్టింది. నీటి చుక్కను కూడా వృధా చేయని ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇప్పుడు భారతీయ పొలాల్లోకి రాబోతోంది. ఇప్పటికే ఉన్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సంఖ్యను 100కి పెంచాలని నిర్ణయించడం ద్వారా తక్కువ వనరులతో ఎక్కువ దిగుబడి సాధించే మెలకువలు మన రైతులకు చేరువ కానున్నాయి. దీనివల్ల రైతు ఆదాయం పెరగడమే కాకుండా దేశ ఆహార భద్రత కూడా పటిష్టం కానుంది. సాంకేతికత, వ్యవసాయం ఒకే తాటిపైకి రావడం ఈ పర్యటనలో ప్రధాన హైలైట్గా నిలిచింది. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో ఈ ఒప్పందాలు ఒక గేమ్ చేంజర్గా మారనున్నాయి. ఉగ్రవాద బాధితులుగా ఉన్న ఇరు దేశాలు ఇంటెలిజెన్స్ షేరింగ్, కౌంటర్ టెర్రరిజం టెక్నాలజీలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకున్నాయి. ఇక వాణిజ్యపరంగా త్వరలో కుదరనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఐటీ, ఫార్మా, ఆభరణాల రంగాల్లో భారీ పెట్టుబడులు, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మధ్యప్రాచ్య రాజకీయ సంక్షోభాల మధ్య కూడా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటుతూ దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగించిన ఈ పర్యటన రెండు దేశాల ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.